నమస్తే అండి. నేను డాక్టర్ రమణ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు మైగ్రేన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ మైగ్రేన్ ఆయుర్వేదంలో మనం అర్ధావభేదకం అంటాం. అంటే అర్ధభాగం భేదించినట్టు, అంటే సుత్తితో పొడిచినట్టు పగలగొట్టినట్టు ఉంటుంది కాబట్టి దీన్ని అర్ధావభేదకం అంటారు. అయితే జనరల్గా దీన్ని ఒంటి తలనొప్పి లేదా పార్శ్వపు తలనొప్పి అంటాం. ఇది రావడానికి మెయిన్ కారణం ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా 3 దోషాల వల్ల వస్తుంది. వాత, పిత్త, కఫ అని. వాటిలో ఏది ఎక్కువ ఉంటే దాని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. జనరల్గా ఇది రావడానికి కారణం ఎక్కువ చల్లనీళ్ళతో స్నానం చేయటం, అదేవిధంగా ఏసీలో ఎక్కువగా ఉండటం, ఉపవాసం ఉండటం, పగలు నిద్రపోవటం, రాత్రి మేలుకోవటం, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురి కావటం, ఎక్కువ శారీరక శ్రమకు గురి కావటం, నెక్స్ట్ చెవి నొప్పి వల్ల, చెవిలో వాటర్ పోవటం వల్ల, చల్లని నీటిలో స్విమ్మింగ్ చేయటం ద్వారా, ఇవన్నీ కూడా జనరల్ కాజెస్. ముఖ్యంగా ఆధునిక శాస్త్రరీత్యా కూడా ఈ మైగ్రేన్ రావడానికి కారణం మనకు సెరోటోనిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటుంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్లో హెచ్చుతగ్గుల వల్ల మనకు మెదడుకు సరఫరా చేసేటువంటి రక్తనాళం అసాధారణ సంకోచ వ్యాకోచాలు జరపడం ద్వారా ఈ మెదడుకు వెళ్ళేటువంటి రక్త సరఫరాలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల ఈ మైగ్రేన్ వస్తుందని మనకు ఆధునిక శాస్త్రరీత్యా రీసెర్చ్ చేసి కనుక్కోవడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఆ అసాధారణ సంకోచ వ్యాకోచాలు చాలామందికి తెలుస్తాయి. పేషెంట్కు ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు అక్కడ ఉండే రక్తనాళం పైన మనకు వేలు పెడితే అది కొట్టుకోవటం జరుగుతుంది. అదే మనకు అసాధారణ సంకోచ వ్యాకోచాలు. వీటిల్లో ముఖ్యంగా మైగ్రేన్లో లక్షణాలు ఉంటాయి. ఏంటంటే తలనొప్పి మొత్తం ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఒకవైపుకు రావచ్చు, లేదా ఒకవైపు స్టార్ట్ అయ్యి మొత్తం రావచ్చు. వాటితో పాటు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది. ఇంకా ఇది ముఖ్యంగా ఎక్కువ వెలుతురు ఉండేటువంటి వస్తువులు చూసినా, ఎండకు వెళ్ళినా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఎక్కువ శబ్దం విన్నా కూడా పెరుగుతుంది. ఇంకా మనకు ఈ వామిటింగ్ సెన్సేషన్తో పాటు కడుపులో కూడా ఇరిటేషన్, అన్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఇంకా జనరల్గా మనకు నిద్ర లేకపోవటం, ఆవలింతలు, చెవులో శబ్దం, ఇవన్నీ కూడా మనకి ఈ మైగ్రేన్లో ఉంటాయండి. ఇవి ముఖ్యంగా పురుషులతో పోలిస్తే స్త్రీలలో 3 రెట్లు ఎక్కువ. స్త్రీలలో కూడా ముఖ్యంగా పీరియడ్స్ ముందు కానీ తర్వాత కానీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా 3 రకాలుగా విభజించవచ్చు. వాత ప్రాధాన్యత ఎక్కువ ఉంటే ఓన్లీ తలనొప్పి మాత్రమే ఎక్కువ ఉంటుంది. అదే పిత్త ప్రాధాన్యత ఎక్కువ ఉంటే తలనొప్పితో పాటు ఈ వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్ కావటం, వెలుతురుకు వెళ్తే ఎక్కువ ఇబ్బందికరంగా కావటం, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కూడా ఉంటుంది. కఫ సంబంధమైనది ఉంటే నొప్పితో పాటు ముఖ్యంగా నొప్పి కంటే కూడా ఎక్కువ బరువు ఉండటం, మైల్డ్ హెడేక్ ఉండటం, ఆకలి తక్కువ ఉండటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మైగ్రేన్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే టయానికి ఆహారం తీసుకోవటం, టయానికి నిద్రపోవటం, ఎక్కువ మాంసాహారం, ఫ్రై ఐటమ్స్ వీటిని అవాయిడ్ చేయటం మంచిది. కాఫీ ఐటమ్స్ కూడా చాలా వరకు తగ్గించడం మంచిది. ఇంకా మెడిటేషన్, వ్యాయామం ఇవి చేయడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది. మరి ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఈ మైగ్రేన్లో చాలా వరకు యూజ్ అవుతాయి. ముఖ్యంగా మైగ్రేన్ తట్టుకోలేక చాలామంది మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తుంటాం, ఆత్మహత్య చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. కానీ ఎన్ని రోజుల నుంచి ఎన్ని మందులు వాడినా తగ్గని వ్యాధులకు కూడా ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా వీటిల్లో ధార, శిరోధార, నశకర్మ అని ఉంటాయి. ఈ నశకర్మ లేదా శిరోధార వల్ల మనకు ఫాస్ట్గా ఈ మైగ్రేన్ అనేది కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల్లోనే మనం ఫాస్ట్గా తగ్గుతుంది. వీటితో పాటు ఈ వాత ప్రాధాన్య లక్షణాలు ఉన్నాయా, పిత్త ప్రాధాన్య లక్షణాలు ఉన్నాయా అనే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్లో రకరకాలు ఉంటాయి మెడిసిన్స్. అది మనకు అమృతోత్తర కషాయం అని, పత్యాది కషాయం అని, నెక్స్ట్ గులుచ్యాది కషాయం అని, శిరశూలాది వజ్రస్ అని, రకరకాల లఘు సూర్యావర్తని, రకరకాల మందులు ఉంటాయి. ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో. ముఖ్యంగా మెడి అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ, ఈ 4 మనం పేషెంట్కి ఇవ్వటం ద్వారా ఇంకా త్వరగా మనం రోగం నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఓన్లీ మెడిసినే కాదు, డైట్ అనేది ముఖ్యం, ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ కలిస్తే మనకు సంపూర్ణ వ్యాధి నివారణ జరుగుతుంది. మరి మెడి9 స్థాపించడంలో మెయిన్ ఉద్దేశం అదే. 9 అంటే 9 రకాల చికిత్సా విధానాలు, ఆయుర్వేద, హోమియో, ఆక్యుప్రెషర్, ఆక్యుపెంచర్, సిద్ధ, యోగా, కైరోప్రాక్టీస్, ఇంకా నేచురోపతి, ఇలా మొత్తం 9 రకాలు ఉంటాయి. ఏ వైద్య విధానంలో ఏది పేషెంట్కు మంచిదో అవన్నీ కూడా మనం అందించడం ద్వారా రోగం నుండి త్వరగా మనకు విముక్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో డాక్టర్స్ డే సందర్భంగా ఈ మంత్ మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఆయుర్వేద మందులు మరియు ప్రొసీజర్స్ పైన ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే 30%, అదేవిధంగా ఫ్యామిలీ నుంచి 2 వస్తే మనకు 40% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.